రామ కనవేమిరా ఒక జాబిలట సిరిమువలుగాన అధరం మధురం. అండ్ నాకు నా గురువు గారైన పసుమతి శ్రీనివాస్ గారే నా చిన్నప్పుడు మా అమ్మ ఒకవైపు పెద్ద పెద్ద మీకు తెలిసినవే ఉంటాయి కదా, మేకప్వి అండ్ జ్యువెలరీ, డ్రెస్, ఇవన్నీ కూడా వెయిట్ ఎక్కువ ఉంటాయి. ఒకవైపు అది మోస్తూ ఇంకొక వైపు నన్ను ఎత్తుకొని ఎన్నో ఊర్లు తిరిగారు సార్. లేట్ నైట్స్ వెయిట్ చేసి లారీలో ఎక్కిన డేస్ కూడా ఉన్నాయి సార్. సో పురాతన అంటే ఎన్నో ఏన్షియంట్ టైమ్స్ నుంచి వచ్చిన ఈ కూచిపూడి క్లాసికల్ డాన్స్ని నిలబెట్టే బాధ్యత ఎవరో ఒకరు ఈ జనరేషన్లో కూడా తీసుకోవాలి. కాబట్టి అది నాకు ఆ గాడ్స్ గ్రేస్ వల్ల వచ్చింది కాబట్టి నేను అది కొనసాగిస్తున్నాను సార్. ఇక్కడికి వచ్చి ఓన్లీ వన్ డే, ఒక్క డే క్లాస్ తీసుకున్నా చాలు, వాళ్ళకి కొంచెం కరెక్షన్స్ చెప్పినా చాలు, పర్ఫెక్ట్గా చెప్పాలి అన్న తపనతో నేను వస్తున్నాను సార్. సండే మొత్తం ఇక్కడే ఖమ్మంలో ఉండి వాళ్ళకి నేర్పించి మళ్ళీ నైట్కి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాను సార్. ఇప్పుడు మనకి జాబ్ చార్ట్లో కూడా, జాబ్ నోటిఫికేషన్స్లో కూడా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కోటా అంటారు, కానీ అక్కడ మొత్తం లిస్ట్లో స్పోర్ట్సే కనిపిస్తాయి, కానీ ఎక్కడా కూడా కల్చరల్కి సంబంధించిన ఒక్క ఆర్ట్ ఫామ్ కనపడట్లేదు సార్. మీనా అయితే చాలా అంటే చాలా బాగా చేస్తూ గురువుల్ని మెప్పిస్తూ తను ఇంత అందంగా చేయొచ్చా డాన్స్ అనేది చూపించింది. మన మీనా గారి దగ్గర ఉన్న. నమస్తే మేడం. నమస్తే సార్. ఇప్పుడు నాట్య మయూరి నుంచి నాట్య గురురత్న వరకు వెళ్ళారు కదా మీరు. ఈ ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ అయింది మేడం? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సార్ నేను నా 5 ఏళ్ల నుండి నా అభ్యాసన స్టార్ట్ చేశాను సార్. సో 5 years అప్పుడు మొదలైన నా నాట్య ప్రారంభం అది ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. గత 23-24 years నుండి నేను నేర్చుకుంటున్నాను ఈ కూచిపూడి డాన్స్ అనేది. ఇది 1-2 yearsలో కంప్లీట్ అయ్యేది కాదు సార్. ఇది నిరంతరం చేసే ఒక యోగం లాంటిది, ఒక అభ్యాసం. ఇది ఎవ్రీ ఇయర్ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంటుంది. క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి సో ఎప్పటికీ ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంటుంది సార్ ఇందులో. అండ్ నాకు నా గురువు గారైన పసుమతి శ్రీనివాస్ గారే దీనికి పునాది వేశారు. వారు నాకు ఆల్మోస్ట్ ఇప్పటికీ 20 years నుండి నాకు ఈ డాన్స్ అనేది నేర్పిస్తున్నారు. ఇందులో నాది సర్టిఫికేట్ అండ్ డిప్లొమా కోర్స్ కూడా కంప్లీట్ అయింది సార్. అండ్ నా చిన్నప్పుడు అయితే కాంపిటీషన్స్ కోసం మేము రకరకాల అనేక ఈవెంట్స్కి అనేక ఊర్లకు వెళ్ళాము. నా చిన్నప్పుడు మా అమ్మ ఒకవైపు పెద్ద పెద్ద మీకు తెలిసినవే ఉంటాయి కదా, మేకప్వి అండ్ జ్యువెలరీ, డ్రెస్, ఇవన్నీ కూడా వెయిట్ ఎక్కువ ఉంటాయి. ఒకవైపు అది మోస్తూ ఇంకొక వైపు నన్ను ఎత్తుకొని ఎన్నో ఊర్లు తిరిగారు సార్. ఆ టైంలో మనకి బస్సు జర్నీ కూడా అసలు అవైలబిలిటీ ఎక్కువ ఉండేది కాదు. అలాంటి టైంలో కూడా లేట్ నైట్స్ వెయిట్ చేసి లారీలో ఎక్కిన డేస్ కూడా ఉన్నాయి సార్. సో అట్లా ఎంతో కష్టాలు చూసాము, ఎంతో ప్రయాసాలు పడ్డాము. అండ్ ఫైనల్లీ నేను ఈరోజు ఇంతమందిని డాన్స్ అంటే మన కూచిపూడి నాట్యకళని నేర్పిస్తున్నాను అంటే నాకు చాలా గర్వకారణంగా ఉంది సార్. అండ్ అట్ ద సేమ్ టైం గురువుల ఆశీస్సులు కూడా నాతో చాలా ఉన్నాయి, అందుకు నేను చాలా రుణపడి ఉంటాను. అయితే వయ్యోలి క్లాసికల్ డాన్స్ ఎన్నుకున్నారమ్మా? వెస్ట్రన్ కానీ ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇప్పుడు అవి చాలా ఉన్నాయి కదా, అది ఎందుకు ఎంచుకోలేదు? సార్ వెస్ట్రన్ ఈజ్ ఫర్ ద ఆడియన్స్ పర్పస్ సార్. మేము చేసే డాన్స్ ఏంటంటే ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఫర్ ద ఆడియన్స్, బట్ ఇట్ ఈస్ మోస్ట్లీ ఫర్ ద గాడ్ సార్. భక్తి కోసం చేస్తున్నాం మేము, ఆడియన్స్ని మెప్పించడం కోసం అయితే కాదు సార్. మోస్ట్లీ అది కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది, కానీ రససాగరంలో ప్రతి ఆడియన్స్ని చూసి తరించేలాగా చేయగలగడం మా బాధ్యత. సో పురాతన అంటే ఎన్నో ఏన్షియంట్ టైమ్స్ నుంచి వచ్చిన ఈ కూచిపూడి క్లాసికల్ డాన్స్ని నిలబెట్టే బాధ్యత ఎవరో ఒకరు ఈ జనరేషన్లో కూడా తీసుకోవాలి. కాబట్టి అది నాకు ఆ గాడ్స్ గ్రేస్ వల్ల వచ్చింది కాబట్టి నేను అది కొనసాగిస్తున్నాను సార్. వెస్ట్రన్ తక్కువ అని నేను చెప్పను, కానీ మన కూచిపూడి సాంప్రదాయం, మన భారతీయ కళల్ని మనం ప్రోత్సహించకపోతే ఇంకెవరు చేస్తారు సార్. సో నాకు దీని మీదే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఒకవైపు జాబ్, ఒకవైపు ఈ క్లాసికల్ డాన్స్ మీద
ఇప్పుడు సెషన్స్ తీసుకుంటున్నారు. ఎలా ఉంది, ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇదంతా? సార్ యాక్చువల్గా మండే టు సాటర్డే వరకు నాకు ఆఫీస్ హైదరాబాద్లో ఉంటుంది సార్. అండ్ హైదరాబాద్లో ఈవినింగ్ 5 కల్లా నేను మళ్ళీ MGBS బస్ స్టాండ్కి వచ్చేసి ఖమ్మం వచ్చేస్తాను. 5 hours జర్నీ. ఇక్కడికి వచ్చి ఓన్లీ 1 డే, ఒక్క డే క్లాస్ తీసుకున్నా చాలు, వాళ్ళకి కొంచెం కరెక్షన్స్ చెప్పినా చాలు, పర్ఫెక్ట్గా చెప్పాలి అన్న తపనతో నేను వస్తున్నాను సార్. సండే మొత్తం ఇక్కడే ఖమ్మంలో ఉండి వాళ్ళకి నేర్పించి మళ్ళీ నైట్కి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాను సార్. మళ్ళీ మండే నేను జాబ్కి అందుకునేలాగా ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. అండ్ ఇంకొక విషయం, ఇది ఇట్లా 2 మేనేజ్ చేయడం ఇష్టంగా చేస్తే అది కష్టం అని ఎప్పటికీ అనిపించింది సార్. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి తెలంగాణ గవర్నమెంట్ నుంచి మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమైనా మీకు పర్ఫార్మెన్స్ చేస్తారా? ఈ గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ వస్తుందా? ఈ గవర్నమెంట్ నుండి కూడా సపోర్ట్ ఉంది సార్. కాకపోతే ఇంకా చాలా చేస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక చిన్న డాబా మీద మేము చేసుకుంటున్నాము. కరెక్ట్గా లైట్ ఫెసిలిటీస్ కానీ ఈ ఫెసిలిటీస్ కానీ ఎక్కువగా లేవు. అండ్ మోస్ట్లీ ఇప్పుడు మనకి జాబ్ చార్ట్లో కూడా, జాబ్ నోటిఫికేషన్స్లో కూడా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కోటా అంటారు, కానీ అక్కడ మొత్తం లిస్ట్లో స్పోర్ట్సే కనిపిస్తాయి, కానీ ఎక్కడా కూడా కల్చరల్కి సంబంధించిన ఒక్క ఆర్ట్ ఫామ్ కనపడట్లేదు సార్. అది మన దురదృష్టం. మేబీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా దీనికి ఆలోచన చేస్తే ఇంకా మనం ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సార్ దీంట్లో. అండ్ అలాగే ఇప్పుడు మనం ఎవ్రీ డిస్ట్రిక్ట్ వెళ్తే ఏదో ఒక ప్లే గ్రౌండ్ మనకు ఉంటుంది స్పోర్ట్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అన్న దాని మీద. బట్ ఆర్ట్స్కి వచ్చేసి ఒక కామన్ పాయింట్, కామన్ గ్రౌండ్ అనేది లేకుండా ఉంది సార్. అట్లా ఏదైనా గవర్నమెంట్ ప్లాన్ చేస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం సార్. ఓకే, ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఏమైనా సెషన్స్ తీసుకుంటున్నారా మేడం? హైదరాబాద్లో ప్రస్తుతం అయితే ఏం తీసుకోవట్లేదు సార్. ఆన్లైన్ బ్యాచెస్ స్టార్ట్ చేశాను అండ్ ఆఫ్లైన్ కూడా త్వరలో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను సార్. ఓకే, ఇప్పుడు మీ స్టూడెంట్స్ ఏ అవార్డ్స్ వచ్చాయి మేడం? మొన్న రీసెంట్గా కూడా అవార్డ్స్ వచ్చాయని విన్నాము. ఎవరెవరికి ఏ అవార్డ్స్ వచ్చాయి? చాలా అవార్డ్స్ వచ్చాయి సార్. బాలరత్న నుండి కొంతమందికి, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ బాలరత్నకు కూడా అప్లై చేశారు రీసెంట్గా. అండ్ తర్వాత కళారత్న, తర్వాత బెస్ట్ చైల్డ్ అవార్డ్స్, తర్వాత నాట్య మయూరి, నాట్యరవలి లాంటి ఎన్నో పురస్కారాలు, ఎన్నో అవార్డ్స్ వాళ్ళు తీసుకుంటున్నారు సార్. ఈ అవార్డ్సే కాకుండా కాంపిటీషన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు పాల్గొని ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నీ క్లీన్ స్వీప్ చేసుకొని వస్తున్నారు సార్ మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు. అలాగే రీసెంట్గా కూడా మలేషియా, సింగపూర్ లాంటి కంట్రీస్లో కూడా వాళ్ళకి పాల్గొనే అవకాశం వచ్చింది సార్. ఓకే, యాజ్ ఏ గురువుగా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ప్రౌడ్గా ఉంది సార్. అది ముఖ్యంగా ఆత్మ సంతృప్తి అంటాం కదా, అది నేను అనుభవిస్తున్నాను ఇప్పుడైతే. మీనా గారు చెప్తూ, మా అమ్మగారు చాలా కష్టపడ్డారు అన్నారు. మీ అనుభవించిన కష్టాలు ఏందమ్మా ఈ ఫీల్డ్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ శక్తి ఛానల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మీరు వచ్చి ఇలాంటి కళల్ని ప్రోత్సహిస్తూ మీరు ఛానళ్ళు చూపించాలి, పిల్లలు, ముందు తరం పిల్లలకి ఇది ఆదర్శంగా ఉండాలి, పిల్లలందరూ ఈ సైడ్ కూడా నేర్చుకుని కళల్ని ఎంకరేజ్ చేస్తూ, పేరెంట్స్ పిల్లలు ఈ కళ వైపు రావాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలి అని మీ థాట్ చాలా గొప్పది నిజంగా. అందుకని మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇప్పుడు వచ్చి మీరు ఎలా కష్టపడ్డారు అన్నారు. అది ఎలా అంటే, మాకు కూడా చిన్నప్పటి నుంచి ఈ కళ మీద చాలా ఇంట్రెస్ట్. విశ్వనాథ్ గారి సినిమాలు చూడటం అంటే ఏంటి, ఆయన సినిమాల్లో మనకి ఈ కళలు ఎలా ఉన్నాయి, మన భారతీయ కళలు ఎలా ఉన్నాయి, పిల్లలు ఎలా చేస్తారు, ఎలా నేర్పించుకోవాలి అనేది మనకు ఆ విశ్వనాథ్ గారి సినిమాల్లో మనం చూస్తాం. అలాగే అట్లాంటి ఒక తపన మాకు ఉండేది చిన్నప్పుడు. కానీ అట్లాంటి అవకాశాలు లేవు. చాలా పక్క పల్లెటూరులో మేము పుట్టి పెరిగాము, మాకు ఎట్లాంటి ఫెసిలిటీస్ లేవు అప్పట్లో. తర్వాత మా పిల్లల విషయానికి వస్తే కూడా చాలా రేర్ అంటే రేర్గా అప్పట్లో క్లాసెస్ జరుగుతున్నాయి అని తెలుసుకున్నాము. అలా తెలుసుకొని జాయిన్ చేసింది మొదలు మీనా అయితే చాలా అంటే చాలా బాగా చేస్తూ, గురువుల్ని మెప్పిస్తూ తను ఇంత అందంగా చేయొచ్చా డ్యాన్స్ అనేది చూపించింది. ఇంకా అట్లా ఉంది కాబట్టి పాపను ఎంకరేజ్ చేయాలి, మనం ఎంత కష్టమైనా సరే ముందుకే వెళ్ళాలి. మీకు అందరికీ తెలిసిందే, డాన్స్ అంటే కొంచెం కమర్షియల్గా చాలా ఇబ్బందే అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బందిగానే ఉంటుంది. విలువైన కళే అనుకోవచ్చు, ఖర్చుతో కూడుకున్న కళ అనుకోవచ్చు. అయినా సరే ఎక్కడ వెనకడుగు వేయలేదు. ఎంత ఖర్చు అయినా సరే, ఎంత ఖర్చు మాట పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా తిరగాల్సిన టైమ్స్ కానీ, మనం పేరెంట్స్ పిల్లల కోసం చాలా టైం స్పెండ్ చేయాలి. అయితే ఇప్పుడు చేయకుండా రాదు. ఇప్పుడు నాట్య మయూరి నుంచి గురురత్న వరకు వచ్చారు, ఎలా అనిపించిందమ్మా ఇప్పుడు ఈ జర్నీ? చాలా చాలా సంతోషం అండి. ఎందుకంటే ఏ పేరెంట్స్కైనా చెప్పండి, ఇంతకన్నా ఇంకేముంటుంది, ఇంతకన్నా అదృష్టం అయితే ఇంకేముంటుందని నేనైతే అనుకోను. నేను మాత్రం ఆ కష్టాన్ని చూశాను, ఇవాళ ఆ సంతోషాన్ని కూడా అనుభవిస్తున్నాను. నేను కానీ, మా హస్బెండ్ కానీ, మా బాబు కానీ, బాబు పాప ఇద్దరు మాకు.
పాప విషయంలో ఈ డ్యాన్స్ విషయంలో మేము ఇంత కష్టపడినా సరే అదంతా మర్చిపోయి ఈ రోజున చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకని అంటారా, మీనా ఇవాళ పిల్లలకి నేర్పిస్తుంటే ఆ పిల్లలు ఇలాంటి ఈ పిల్లలు ఎంత బ్రహ్మాండంగా చేసి వాళ్ళు ఎన్నో అవార్డ్స్ తీసుకుంటూ వాళ్ళు సంతోషంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఆనందం చెప్పలేనిదండి. అదంతా చూస్తుంటే మాకు చాలా హ్యాపీ ఈ విషయంలో. ఓకే మేడం, మీరు ఇక్కడ ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు జనరేషన్ పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు? చాలా చేస్తున్నారు సార్. నిజంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చే పిల్లలు పేరెంట్స్ మాత్రం చాలా, వాళ్ళు కూడా మేమెంత తప్పించామో వాళ్ళలో కూడా అంత తపన కనిపిస్తుంది. చాలా వరకు 99% అట్లాగే ఉన్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం చాలా తప్పిస్తున్నారండి. పిల్లల్ని ఇలా మీనాలాగా తయారు చేయాలి, కొంతలో కొంతైనా అలా నేర్చుకోవాలి, ఇలా ఉండాలి, పిల్లలు ఇలా పెరగాలి, ఇంత పద్ధతిగా ఉండాలి అని మాత్రం చాలా తప్పిస్తున్నారు. అంటే అందరికీ కుదరకపోవచ్చు, జాబులు వాళ్ళకున్న టెన్షన్స్ అలా ఉండొచ్చు, కానీ డాన్స్లో మాత్రం పేరెంట్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు సార్. బాగా సపోర్ట్గా ఉన్నారు పిల్లలకి. ఓకే మేడం, థ్యాంక్ యూ.